నమస్తే నిందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాలపై చర్చ నడుస్తోంది. రాజకీయంగా ఏకాభిప్రాయం లేకుండా ఎలా ముందుకెళ్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కోవింద్ కమిటీ వేసిన తీరా బిల్లు పెట్టే సమయానికి ఏ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందో అనే ఉత్కంఠ కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలలు అటు ఇటుగా అసెంబ్లీ కాల పరిమితి ఉన్న రాష్ట్రాల సంగతి సరే, మిగతా రాష్ట్రాలని ఏం చేస్తారు అనేది అసలు సవాల్. పైగా రాజ్యాంగ సవరణకు అవసరమైన బలం ఎన్డీఏకు లేని స్థితిలో రాజకీయ వ్యూహం ఏంటనేది మరో ప్రశ్న. అసలు జమిలీకి ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు అడ్డం తిరుగుతారు? జమిలీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? లోక్సభకు రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే 2-3 సార్లు దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కార్యరూపం మాత్రం దాల్చలేదు. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు మొదలు కానున్న తరుణంలో జమిలీ సాధ్యాసాధ్యాల పరిశీలన కోసం కోవింద్ కమిటీ వేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు సాధ్యమా కాదా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్. జమిలీ ఎన్నికల అంశాన్ని మోడీ సర్కార్ విడిచిపెట్టడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికలు నిర్వహించాలంటే ఏ ప్రొసీడింగ్స్ ను అనుసరించాల్సి ఉంటుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాలు శాసనసభలకు బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నింటి కాల వ్యవధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలు జరగాలంటే దాదాపు 5 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని 2018లో లా కమిషన్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 356, ఆర్టికల్ 324, ఆర్టికల్ 83/2, ఆర్టికల్ 172/1, ఆర్టికల్ 83కి సంబంధించి పలు సవరణలు సూచించింది. ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ యంత్రాంగం విఫలమైనప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ను ఉపయోగించి కేంద్రం ఈ చర్యకు దిగాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే సందర్భంలో చట్టసభ రద్దుకు నిర్ణయిస్తే అది రాజ్యాంగ విరుద్ధమే అనిపించుకుంటుంది. ఆర్టికల్ 172/1 ప్రకారం అసెంబ్లీ కాల వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది. అత్యయిక స్థితిలో తప్పించి అసెంబ్లీ కాల వ్యవధిని మరే ఇతర సందర్భాల్లో పొడిగించకూడదు. సభ తొలిసారిగా సమావేశమైన నాటి నుంచి కాలపరిమితి మొదలవుతుంది. ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయి. సమయానుసారం రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఈ ఎన్నికలు జరుగుతాయి. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభ కాల వ్యవధిని సహేతుక కారణాలతో సవరించాల్సి ఉంటుంది. ఆర్టికల్ 83/2 ప్రకారం ప్రజా తీర్పుతో కొలువుదీరిన లోక్సభ కాల వ్యవధి 5 ఏళ్లు. ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి దిగువ సభను రద్దు చేయడానికి వీలులేదు. పెద్దల సభ కాలపరిమితికి సంబంధించి ఆర్టికల్ 83 సూచిస్తుంది. దీంతో పాటు రాజ్యాంగంలోని 2, 3 చాప్టర్స్, పార్ట్ 15లోని పలు అంశాలను, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలను జమిలీ బిల్లు కోసం సవరించాల్సి ఉంటుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు కనీసం 67% సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న తరుణంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదముద్ర వేయాలి. 543 స్థానాలున్న లోక్సభలో కనీసం 67% అంటే 362 మంది ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలి. దీంతో పాటు రాజ్యసభలో 245 సీట్లలో 67% అంటే 164 మంది ఎంపీలు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్ర అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉంది. లోక్సభలో మొత్తం 543 మంది సభ్యుల్లో 362 మంది మద్దతు అవసరం. బీజేపీ మిత్రపక్షాల బలం 333 ఉంది. వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీల నుంచి సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. రాజ్యసభలో 245 మందిలో 164 మంది మద్దతు అవసరం. కానీ బీజేపీకి 93 మంది మద్దతు మాత్రమే ఉంది. అదనంగా కొన్ని పార్టీలతో మాట్లాడి మద్దతు పొందాల్సి ఉంటుంది. చర్చ సమయంలో సభలో ఆ టైంకు ఎంతమంది హాజరవుతారనేది కీలకంగా మారింది. బీజేపీ 10 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా మరో 8 రాష్ట్రాల్లో సంకీర్ణంలోని పార్టీలు, సహకారం అందించే పార్టీల మద్దతు ఉంది. జమిలీ ఎన్నికల కోసం లా కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం పలుసార్లు గుర్తింపు పొందిన పార్టీల అభిప్రాయాలను తీసుకుంది.
దాదాపుగా మెజారిటీ పార్టీలు సానుకూలంగా స్పందించాయి. మజ్లిస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఎన్సిపి, కాంగ్రెస్ లాంటి వాటితో పాటు పలు ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకించాయి. ఇందుకు ఆచరణ సాధ్యం కాని అంశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. బీఆర్ఎస్ సహా అనేక పార్టీలు సానుకూలంగా స్పందించాయి. కొన్ని పార్టీలు సూత్రప్రాయంగా స్వాగతించిన సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. అన్ని పార్టీల అభిప్రాయాలు ఎన్నికల కమిషన్ దగ్గర రికార్డై ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు పార్లమెంట్లో చర్చకొచ్చినప్పుడు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది బేసిక్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఇప్పుడు అమెరికా లాంటి చోట వేరే ప్రాక్టికలీ 2 పార్టీ సిస్టమ్ ఉన్న చోట కరెక్ట్ ఫిక్స్ చేసుకొని పోవచ్చు. ఇక్కడ నేషనల్ లెవెల్లో క్లెయిమ్ చేసుకుంటున్న పార్టీలతో కలిపితే అవి సుమారుగా ఉన్నాయి. అలాగే రీజనల్ పార్టీస్ వచ్చాయి, నిలబడినాయి. దే ఆర్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఈరోజు మెజారిటీ పూర్తి పడిపోయి ఒకవేళ ఎవడన్నా పక్కకు వస్తే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు అప్పుడు ఉన్న మెజారిటీ లేని మైనారిటీ గవర్నమెంట్ నడిపితే వాట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఏంటి? క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. కన్సల్టేషన్, కాన్సెన్సస్. డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కాస్ట్లీ అఫేర్. అదేం సింపుల్ది కాదు. జమిలి ఎన్నికల్లో అనుకూల, ప్రతికూల అంశాలున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా ప్రభుత్వాలకు ఖర్చు తగ్గుతుంది, సమయం సైతం కలిసొస్తుంది. తరచూ ఎన్నికల కోడ్ ఆంక్షలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు తగ్గుతాయి. ఓటర్లకు సౌకర్యంగా ఉంటుంది, పోలింగ్ శాతం పెరుగుతుంది. ఎన్నికల సిబ్బంది, పోలీసుల రూపంలో మ్యాన్ పవర్ సమస్యలు మినిమైజ్ అవుతాయి. కానీ ప్రాంతీయ పార్టీలు ఉనికి కోల్పోతాయనే భయాలున్నాయి. ప్రాంతీయ, స్థానిక అంశాల ప్రాధాన్యత తగ్గిపోతుందనే అనుమానాలు లేకపోలేదు. జాతీయ పార్టీలకే జమిలితో లాభమని, వాటితో ప్రాంతీయ పార్టీలు ఎన్నికల ఖర్చులో పోటీ పడలేవనే అంశం కూడా తెరపైకొచ్చింది. అసలు ఒకసారి జమిలి ఎన్నికలు జరిగాక 5 ఏళ్లు పూర్తి కాకముందే లోక్సభ కానీ, అసెంబ్లీల్లో కానీ ప్రభుత్వం మెజారిటీ కోల్పోతే అప్పుడేం చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం ఏకంగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికల నిర్వహణ, అందుకు ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అవకాశాలు చెప్పాలని కోరుతూ కమిటీ వేసింది. జమిలి ఎన్నికలు సాఫీగా సాగడానికి ఉన్న అవకాశాలను కోవింద్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. కమిటీలో అమిత్ షా, అధిర్ రంజన్, గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. అయితే జమిలి ఎన్నికలతో దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు కొంతమేరకు మేలు జరుగుతుందనే వాదన ఉంది. అయితే రాష్ట్రాల ఎన్నికలు వేరుగా నిర్వహించాలని, కేంద్ర పరిస్థితులు వేరు, రాష్ట్ర పరిస్థితులు వేరు కాబట్టి 2 ఎన్నికలు వేరువేరుగా నిర్వహించాలని కొందరు అంటున్నారు. అయితే ఇవి ఆయా రాజకీయ పార్టీల వాదనలుగా ఉన్నాయి. వాస్తవంగా ప్రజలు ఏమి కోరుకుంటున్నారనేది కేంద్రం నియమించిన కమిటీ సిఫార్సులో ఉంటే బావుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జమిలి ఎన్నికలతో ప్రజలకు ఎంత మేరకు లాభం జరుగుతుందనేది చూడాలనే వాదన ప్రధానంగా వినిపిస్తోంది. స్వతంత్ర భారత చరిత్ర ప్రారంభంలో జరిగిన ఎన్నికలు జమిలి పద్ధతిలోనే జరిగాయి. ఆ తర్వాత మారుతున్న రాజకీయ పరిస్థితులు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో జమిలి ఎన్నికలు కాస్త మారిపోయి లోక్సభకు ఒకసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో వేరువేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరిగి జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. అధికార ప్రతిపక్ష కూటములు రెండూ సార్వత్రిక సమరానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశమైన జమిలి ఎన్నికలకు 2016 నుంచి ప్రధాని మోడీ ప్రతిపాదిస్తున్నప్పటికీ ఎట్టకేలకు కీలక అడుగు వేసింది కేంద్ర ప్రభుత్వం. అమృత్ కాల్ సమావేశాలంటూ పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహూర్తం ఫిక్స్ చేసిన ఒకరోజు తర్వాత వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ప్రభుత్వం. ప్రతి 5 ఏళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు నిర్వహించడం మన రాజ్యాంగ విధానం. అలా అని రెండింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనేమీ లేదు. కానీ వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతుండడం, ఏటా ఏదో ఒక రాష్ట్రానికి ఎన్నికలు ఉంటుండడంతో అనేక సమస్యలు వస్తున్నాయని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా పరిపాలనపరమైన ఆటంకాలు ఎక్కువగా ఉంటుండడం వల్ల ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తేలేకపోతున్నామని భావిస్తోంది. అందుకే 5 ఏళ్ల పదవీ కాలానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది. మన రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన లేకపోయినా 1967 వరకు జమిలి ఎన్నికలే జరిగేవి. 1968, 69లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోవడం, 1970లో ఏడాదికి ముందే లోక్సభ ఎన్నికలు నిర్వహించాల్సి రావడంతో అంతవరకు కొనసాగిన ఆనవాయితీకి ఫుల్ స్టాప్ పడింది. కేంద్రానికి, రాష్ట్రానికి వేర్వేరుగా ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఏకకాల ఎన్నికల విధానం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా 1999లో లా కమిషన్ కూడా జమిలికి జై కొడుతూ ఓ నివేదిక సమర్పించింది. అయితే ఎప్పుడూ చర్చలకే పరిమితమైన జమిలి ఎన్నికల విధానం కేంద్రం తాజా నిర్ణయంతో ఓ అడుగు ముందుకు వేసినట్లయింది.
ఇది సాధ్యమా కాదా అనే దానికి అసాధ్యం అనేది ఏమీ ఉండదు. ఎలక్షన్కి రెండే కావాలి. ఒకటేమో కావాల్సినటువంటి సామగ్రి, అంటే ఈవీఎంలు, తర్వాత మిగతా దానికి అటాచ్మెంట్స్, అలాగే కావాల్సినటువంటి మంది, అంటే జనాలు, అంటే పోలింగ్ పర్సనల్, లా అండ్ ఆర్డర్ కోసం అని చెప్పి యూనిఫార్మ్డ్ ఫోర్సెస్, ఇవి మూడే. అంటే ఈవీఎంస్, పోలింగ్ కండక్ట్ చేసేటువంటి ఉద్యోగులు, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ అంటే శాంతి భద్రతను కాపాడేటువంటి యూనిఫామ్ సర్వీస్. వీటిని మన దేశంలో కావాల్సినన్ని అవకాశాలు ఉన్నాయి. ఒక ఇమీడియట్గా లేకపోయి ఉండొచ్చు, కానీ ఈవీఎంస్ కావాలి అంటే ఆ ఎలక్షన్కు వస్తున్నాయి అంటే తయారు చేసేదానికి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రాజకీయ, ఆర్థిక కోణాల్లో అనేక రకాలుగా విశ్లేషిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే కేంద్రం ఈ ప్రతిపాదన తెరపైకి తెస్తోందని విపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రజాధనం, పరిపాలన అంటూ భిన్న వాదనలు వినిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నిజానికి వేర్వేరు సందర్భాల్లో ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల పాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రజాధనం వృధా అవుతోంది. ప్రస్తుతం దేశంలో ప్రతి 6 నెలలకు ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుండడంతో పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోందని అంటోంది కేంద్రం. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని స్వేచ్ఛగా ఏ విధానం అమలు చేయలేకపోతున్నామంటోంది. మరీ ముఖ్యంగా కేంద్రానికి ఒకసారి, రాష్ట్రాలకు మరోసారి ఎన్నికలు జరుగుతూ ఉండడం వల్ల డబ్బు కూడా వృధా అవుతోందని అంటోంది. గత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,000 కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 10,000 కోట్లు కాగా, ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం 250 నుంచి 500 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఉన్నపళంగా ఎన్నికలకు వెళ్లాలన్నా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్రంతో పాటు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలన్నా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా మొత్తం ఎన్నికల విధానాన్నే సంస్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వమైనా ఏదైనా కారణంతో రద్దయితే ఒక్క ఆ ప్రభుత్వానికే ఎన్నిక నిర్వహిస్తారు. ఇప్పుడు ప్రతిపాదిస్తున్న జమిలీ ఎన్నికల విధానంలో ఈ ఛాన్స్ పూర్తిగా తగ్గిపోనుంది. లోక్సభ ఎన్నికలు స్కెడ్యూల్ ప్రకారం జరుగుతాయని అనుకుంటే, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభల ఎన్నికలు లోక్సభ ఎన్నికలతో పాటే జరగాల్సి ఉంది. కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, రాజస్థాన్ శాసనసభల ఎన్నికలు లోక్సభ ఎన్నికల కన్నా 5 నెలల ముందుగానే జరగాల్సి ఉంది. మరోవైపు హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ శాసనసభల ఎన్నికలు లోక్సభ ఎన్నికల అనంతరం 5 నుంచి 7 నెలల్లోగా జరగాల్సి ఉంది. ఈ రాష్ట్రాలన్నింటితోనూ సంప్రదించి లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభల ఎన్నికల నిర్వహణకు ఒప్పించడం సాధ్యం కావచ్చు. కానీ మిగిలిన 15 రాష్ట్రాల పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. వీటిలో కొన్ని రాష్ట్రాల శాసనసభల పదవీకాలం 1 ఏడాది నుంచి 4 ఏళ్ల వరకు ఉంది. ఉదాహరణకు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం రాష్ట్రాల్లో 2022లో ఎన్నికలు జరిగాయి. ఈ 15 రాష్ట్రాల్లో ఒకే పార్టీ ప్రభుత్వాలు లేవు. కొన్నింటిలో బీజేపీ, మరికొన్నింటిలో కాంగ్రెస్, ఇతర పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నాయి. ఈ పార్టీలు జమిలిని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి అధికారాన్ని ముందుగానే వదులుకోవడానికి ఇష్టపడే అవకాశం లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారనేది తేలే వరకు జమిలీ ప్రతిపాదనపై ముందడుగు పడకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. జమిలీ సాధ్యాసాధ్యాలతో పాటు లాభ నష్టాలపైన జోరుగా చర్చ జరుగుతోంది. అసలు జమిలీ నిజంగా ప్రజల కోసమా, కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా అనేది తేలాలంటున్నాయి విపక్షాలు. కేంద్రం జమిలీ ముసుగులో కుట్రకు తెరలేపిందని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రకారం మన దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు ఎన్నికల నిర్వహణకు అయ్యే ఖర్చు 3,870 కోట్లు. లోక్సభతో పాటు ఎన్నికలు నిర్వహించే రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుమారు 900 కోట్ల దాకా ఖర్చవుతోంది. ఇక 2 సార్వత్రిక ఎన్నికలకు మధ్యకాలంలో నిర్వహించే వివిధ రాష్ట్రాల ఎన్నికల ఖర్చు 2,970 కోట్లు. లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలు కూడా నిర్వహిస్తే అయ్యే ఖర్చును 50-50 దామాషాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అలా కాక రాష్ట్ర శాసనసభకు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టిలో చూస్తే జమిలీ ఎన్నికల విధానం రాష్ట్రాలకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది. కానీ రాష్ట్రాల ఎన్నికలు ప్రత్యేకంగా నిర్వహించడం వలన ప్రయోజనం ఉన్నట్టయితే ఆర్థికంగా కొంత ఎక్కువ ఖర్చైనా ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం ఉండకూడదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే దుబారా ఖర్చుతో పోల్చుకుంటే ఈ 2,970 కోట్ల రూపాయల ఖర్చు ఎక్కువగా అనిపించకపోవచ్చు. కానీ ఎటువంటి ప్రయోజనం లేనప్పుడు ప్రత్యేక ఎన్నికలకు పోవడం వృధాశ్రమే అవుతుంది.
ప్రతి ఎన్నికకు ముందు వాటి తీవ్రతను బట్టి 1 నెల ముందుగానో 2 నెలల ముందుగానో ఎన్నికల సంఘం ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తుంది. ఇక అప్పట్నుంచి ప్రధానమంత్రి వారి మంత్రివర్గ సహచరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నులవుతారు. దేశ పరిపాలన యంత్రాంగం ఒక రకంగా స్తబ్దతలోకి వెళ్లిపోతుంది. 2014-2019 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం 5 ఏళ్లలో 3వ వంతు సమయం కేవలం ఎన్నికల ప్రచారానికే సరిపోయింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొలువుదీరిన ఏ ప్రభుత్వమైనా ఆ 5 ఏళ్లు పూర్తిగా మధ్యలో ఏ చికాకులు లేకుండా పరిపాలనపైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉండాలి. జమిలీ ఎన్నికలు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తాయనేది ఓ వాదన. కానీ అన్ని అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరపడం ఇప్పుడు ఏ విధంగా సాధ్యమనేది ప్రధాన అంశం. దీనికి కొంత వెసులుబాటు 74-75 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నగరపాలిత ప్రాంతాలకు ఏర్పాటు చేసిన విధి విధానాలు కలుగజేస్తున్నాయి. రాజ్యాంగ సవరణల్లో పొందుపరిచిన 343(e)(4), 343(u)(4) ప్రకటనల ద్వారా 5 ఏళ్ల మధ్యకాలంలో ఏదైనా పంచాయతీలో కానీ నగరపాలిత ప్రాంతంలో కానీ మళ్లీ ఎన్నికలు జరిగితే ఎన్నికైన వారు ఆ శేష సమయానికి మాత్రమే తమ విధులను నిర్వహిస్తారు. అలా ప్రతి 5 ఏళ్లకొకసారి ఆయా సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విధానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా కొన్ని శాసనసభల కాలపరిమితిని కుదించి జమిలీ ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేయొచ్చు. కానీ దీనికి రాజ్యాంగ సవరణ అవసరం. అయితే అపోహలతో పరస్పర అపనమ్మకాలతో సాగుతున్న నేటి రాజకీయ వ్యవస్థలో ఇది సాధ్యపడుతుందా అనేది సందేహాస్పదమైన అంశం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండడం వల్ల దెబ్బతింటుంది. అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అసలు అర్థంగా చేసుకోవాల్సి ఏంటంటే అభివృద్ధి పనులు ఆగవు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు అభివృద్ధికి ఏం సంబంధం? ఇప్పుడు మీరు ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఉచిత విద్యుత్ ఆగిపోయిందా? ఎన్నికలు జరిగే సమయంలో ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు ఆగిపోయినాయా? ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఏది ఆగింది కనుక? సో ఏది ఆగదు కదా. ఏది ఆగుతుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అంటే కొత్తగా ఎవరైనా పథకాలు ప్రారంభిస్తారంటే నష్టం. కొత్తగా ప్రజల్ని భారీగా ఆకర్షించేటువంటి పథకాలు మాత్రమే ప్రారంభించలేదు. ఇది ఒక్కటే. నిజానికి ప్రకృతి విపత్తుల సమయంలోనో మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలు లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్టంలోకి తీసుకురావటమే కేంద్రం ఉద్దేశం. ప్రస్తుత విధానం ప్రకారం లోక్సభకు 5 ఏళ్లకోసారి ఎన్నికలు జరిగితే ఏటా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. తరచూ జరిగే ఇలాంటి ఎన్నికలు పరిపాలన, అభివృద్ధి కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావన. 1983లో జమిలీ ఎన్నికల ప్రస్తావన చర్చకొచ్చింది. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్ 1999లో ఎన్నికల చట్టాల సంస్కరణలపై ఇచ్చిన 170వ నివేదికలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. దీనికి అనుగుణంగా 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రతిపక్ష నేత సోనియా గాంధీతో చర్చించారు. సోనియా నుంచి సానుకూల స్పందనే వచ్చింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2010లో బీజేపీ నేత అద్వానీ జమిలీ విషయాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీతో చర్చించారు. వారి నుంచి సైతం సానుకూల స్పందన వచ్చినా ఆచరణలోకి రాలేదు. 2015 డిసెంబర్లో న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం 79వ నివేదికలోనూ దీని గురించి ప్రస్తావించింది. 2017 నవంబర్లో అప్పటి నీతి ఆయోగ్ సభ్యుడు ఓఎస్డీ వివేక్ దేబరాయ్, కిషోర్ దేశాయ్లు జమిలీ ఎన్నికలపై నీతి ఆయోగ్ తరపున విశ్లేషణ చేశారు. 4 ఏళ్ల క్రితం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా సైతం జమిలీ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నట్టు పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా పొలిటికల్ రిఫార్మ్స్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోలో, ఆ తర్వాత 2019 ప్రణాళికలో బీజేపీ దీన్ని ప్రస్తావించింది. 2015లో ఎంపీ సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చర్చించి జమిలీ ఎన్నికల నిర్వహణలోని అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరించింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చనే సందేహాన్ని వ్యక్తం చేస్తూనే ఇది జాతీయ అవసరాలకు చాలా ఉపయోగపడే విధానమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికొస్తే అమలు కష్టమేమీ కాదని మాజీ సీఈసీలు కూడా చెప్పారు. జమిలీ ఎన్నికల విధానం అమల్లోకొచ్చిన తర్వాత అర్ధాంతరంగా శాసనసభలు లేదా లోక్సభ రద్దయితే మళ్లీ సైకిల్ మారిపోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో నీతి ఆయోగ్, లా కమిషన్ చేసిన సిఫార్సుల్లో ఇందుకు పలు ప్రత్యామ్నాయాలను చూపింది. 5 ఏళ్ల గడువులో మిగిలిన కాలానికి ఎన్నికలు నిర్వహించడం, 2వ స్థానంలో ఉన్న పార్టీని ప్రభుత్వ స్థాపనకు ఆహ్వానించడం, రాష్ట్రపతి పాలనను కొనసాగించడం లాంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా సెషన్లో పెట్టే బిల్లులో
ఎలాంటి అంశాలను పొందుపరుస్తుందనేది కీలకం. గతంలో వివిధ పార్టీల అభిప్రాయాలు సైతం ఇందులో రిఫ్లెక్ట్ అవుతాయా అనేది గమనార్హం. స్కెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 16 నాటికి మిజోరాంలో, వచ్చే ఏడాది జనవరి 2nd వీక్ నాటికి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు, మే నెలలో ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు, నవంబర్లో హర్యానా, మహారాష్ట్రలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. జమిలీ ఎన్నికల బిల్లుకు ఆమోదం లభిస్తే హర్యానా, మహారాష్ట్రలకు అడ్వాన్స్గా, తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు ఆలస్యంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఈ 11 రాష్ట్రాలకు కలిపి జరిగే ఛాన్స్ ఉంది. తెలంగాణ సహా 5 రాష్ట్రాలకు 4-5 నెలలు ఆలస్యంగా నిర్వహించడానికి పార్లమెంట్ ద్వారా ప్రత్యేక చట్టం తీసుకురావడమో లేక రాష్ట్రపతి పాలనలోకి తీసుకెళ్లడమో చేయాల్సి ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి.